హలో అండి. బాగున్నారా? గోధుమ పిండితో చెక్కలు ఎప్పుడైనా చేశారా? ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. అది కూడా నేను ఇక్కడ మెంతికూరతో చేశాను చెక్కలు. చాలా టేస్టీగా ఉంటాయి. రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి? ఇక్ ఇక్కడ నేను మెంతికూరని ఒక గుప్పుడంత మెంతికూరని తీసుకొని చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇందులోని ఈ మెంతికూరని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇందులో గోధుమ పిండి, ఉప్మా రవ్వ, ఉప్పు, కారం, పసుపు, నువ్వులు అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక అన్నీ వేసి చేసిన చెక్కలండి ఇవి. చాలా టేస్టీగా ఉంటాయి. 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. అండ్ గుల్లగా కూడా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినగలుగుతారు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒకేసారి చాలా చెక్కలు మనం ఒత్తుకోవచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు, మన ఛానల్‌లోకెళ్ళి రెసిపీ చూసేయండి.